జై శ్రీరామ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే తెలుసు మీకు. గత కొన్ని రోజులుగా హనుమాన్ దీక్ష తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ దీక్ష, ఈ మాల విసర్జన చేయడానికి ఎక్కడికి వెళ్తాను తెలుసా? తంగలపల్లి, సిరిసిల్ల జిల్లా తంగలపల్లి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కి దర్శనంగా వచ్చాను. సో ఇక్కడ దర్శనం చేసుకొని వెంటనే కొండగట్టుకి వెళ్ళిపోతాను. సిరిసిల్ల టు కొండగట్టు స్టార్ట్ అయిపోయాం. అక్కడికి వెళ్ళి హనుమాన్ దర్శనం చేసుకొని మాల విసర్జన చేసి వద్దాం. కొండగట్టు అంజన్న స్వామి, నిజంగానే ఇక్కడ రాగానే సంథింగ్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే తెలుసు మీకు. గత కొన్ని రోజులుగా హనుమాన్ దీక్ష తీసుకున్నాను. సో ఎందుకో ఈ ఇయర్ హనుమాన్ దీక్ష ఫస్ట్ టైం నాకు తెలిసి. ఎవ్రీ ఇయర్ అయ్యప్ప మాల వేస్తుంటాను, కానీ హనుమాన్ దీక్ష ఎందుకో తీసుకోవాలనిపించింది అనమాట. ఎస్. సో ఇప్పుడు ఈ దీక్ష, ఈ మాల విసర్జన చేయడానికి ఎక్కడికి వెళ్తాను తెలుసా? కొండగట్టు. ఎస్, యాక్చువల్గా చెప్పాలంటే నేను కొండగట్టుకి ఒక ఆల్మోస్ట్ 15 ఏళ్ళు అయింది వెళ్ళి. అంటే ఒక మంచి అప్పట్లో, అంటే మీలో చాలా మంది తెలిసి ఉంటుంది, నేను ఫోక్ సాంగ్స్ చాలా చేశాను అనమాట. అంటే మన తెలుగులో బంజారా లాంగ్వేజ్లో కలిపి ఆల్మోస్ట్ ఒక 80-90 సాంగ్స్ చేశాను. అందులో ఒక సాంగ్ కొండగట్టులో షూట్ చేశాను అనమాట. ఇల్లన్నీ మల్లెలు యాడిపోయి మరి దీలాబూదా మిరబడ్డయోయి అన్న సాంగ్ ఉంటుంది. ఆ ఫోక్ సాంగ్ నేనే చేశాను, అది కొండగట్టులోనే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా మనందరికీ ఇష్టమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎస్, అంటే నాకు ఎవరు చెప్పారనమాట, వారాహి అక్కడి నుంచే స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ ఈసారి కొండగట్టు నుంచి అని. సో 100కి 100 మార్క్స్ వచ్చాయి, తెలుసు మీ అందరికీ. సో డెఫినెట్గా మనిషి అంటే కొంచెం స్వార్థం అన్నీ ఉంటాయి కదా. డెఫినెట్గా 2025 నాకు కూడా బాగుండాలి, నాతో పాటు అందరికీ బాగుండాలి, ఎవరికి ఏం ఆటంకాలు రాకుండా, ఎలాంటి ఈ మహమ్మారిలు ఏమీ రాకుండా అందరి లైఫ్లో బాగుండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి ఈసారి దీక్ష చేయడం జరిగింది. అండ్ అలానే మాల విసర్జన కొండగట్లో తీస్తున్నాను. సో అక్కడికి వెళ్తున్నాను. నా ట్రావెలింగ్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత మరి గుళ్ళో షూటింగ్ చేయనిస్తారు తెలియదు నాకు, అంటే డౌటే. అట్లీస్ట్ బయట దాకన్నా సరే మీకు చూపిస్తాను. ఎస్, స్టే ట్యూన్. సో నేను మా ఫ్రెండ్ మహేష్, నిజంగా థ్యాంక్స్. నైట్ మంచిగా వీళ్ళ ఇంట్లో అద్భుతమైన అల్పాహారం అరేంజ్ చేసి మా కోసం, వీళ్ళు కూడా చాలా బాగుంటుంది. తర్వాత మీకు ఫ్యూచర్లో చూపిస్తాను. అండ్ అలానే ఇక్కడ గెస్ట్ హౌస్లో మంచిగా రూమ్ కూడా అరేంజ్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళ ఫాదరే డెవలప్ చేసిన టెంపుల్ ఉంది ఈ ఊర్లో కదా. మీ అంటే వీళ్ళ ఫాదర్, పెద్ద కమిటీ మెంబర్స్ అందరూ కూడా, వన్ ఆఫ్ ది మెంబర్ వీళ్ళ ఫాదర్ కూడా దాంట్లో. వీళ్ళు మంచిగా రాముల వారు కూడా డెవలప్ చేశారంట స్టార్టింగ్లో. సో ఒకసారి అక్కడ దర్శనం చేసుకొని నేను బయలుదేరిపోతా కొండగట్టుకి. సాంగ్. థ్యాంక్ యూ సార్. సో ఎస్, మొత్తానికి తంగలపల్లి, సిరిసిల్ల జిల్లా తంగలపల్లి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కి దర్శనంగా వచ్చాను. సో ఇక్కడ దర్శనం చేసుకొని వెంటనే కొండగట్టుకి వెళ్ళిపోతాను. అచ్యుత గౌతమ్, విక్రమాదిత్య రెడ్డి, శ్రీవాణి రెడ్డి, రాజనారాయణ రెడ్డి,
లక్ష్మీనరసింహస్వామి టెంపుల్స్ అసలు చాలా రేరు ఉండో. సో ఇక్కడ తంగలపల్లిలో మొత్తానికి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దర్శనం అయిపోతుంది. ఇందాక ఇది స్వయంభూ అన్నమాట, ఇది టెంపుల్. అచ్యుతగోతనం, విక్రమాదిత్య రెడ్డి, శ్రీవన్ రెడ్డి, రాజేంద్ర రెడ్డి, త్రినాథ్ రెడ్డి, జ్యోతిరెడ్డి, ఉషాదేవి, సో ఎస్, సిరిసిల్ల టు కొండగట్టు స్టార్ట్ అయిపోయాం. అక్కడికి వెళ్ళి హనుమాన్ దర్శనం చేసుకొని మాల విసర్జన చేసి వద్దాం. ఈ ఊర్లో కూడా 4 ట్రాక్ రోడ్ ఎంత హ్యాపీగా ఎంత నీట్గా ఉంది చూడండి. దారి పొడవునా స్ట్రీట్ లైట్స్, వెరీ గుడ్. సో వెములవాడ దర్శనం, ఎముడాల రాజన్న దర్శనం కూడా చేసుకోవడానికి అంటే దారిలో కొండగట్టుకు వెళ్తుంటే దారిలో కనిపించింది. మరి ఎలా ఆకుండా ఉండగలం రాజన్న దర్శనం చేసుకోకుండా? సో యముడాల రాజన్న దర్శనం అద్భుతంగా అయిపోయింది. చాలా నిజంగా శివుడు కటాక్షం మా అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడి నుంచి కొండగట్టు. జై హనుమాన్. సో ఎస్, కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చాను మొత్తానికి మాల విసర్జన చేయడానికి. సో ఎవరో తెలిసిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్తే దర్శనం ఈజీగా అవుతుందని చెప్పి చిన్న కోరిక. ఎస్, వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను మొత్తానికి. ఇదే కొండగట్టు ఆంజనేయ స్వామి. నిజంగానే ఇక్కడ రాగానే సంథింగ్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మా ఫేమ్ టైమ్ మీడియాలో కూడా ఉన్న ఛానల్స్ అన్నీ 100కి 100% రేటింగ్ సక్సెస్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మకం వస్తుంది నాకు ఎందుకో. అండ్ అలానే నా లైఫ్, నా కుటుంబం లైఫ్ అండ్ మీ అందరి లైఫ్లు, మీ అందరి కుటుంబాల లైఫ్లు ఎప్పుడు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను నిజంగానే. ఎందుకంటే దేవుడు అందరి వాడు కాబట్టి దీనిలో స్వార్థం అక్కర్లేదు. అందరు బాగుండాలని కోరుకుంటే అందులో మనం కూడా ఉంటాం కాబట్టి మనం బాగుంటాం. ఎస్.
పర్లేదు డైరెక్ట్గా వెళ్ళిపో, డైరెక్ట్గా వెళ్దాం. స్టార్ 9 ప్రేక్షకులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను ఈరోజు దీక్ష విరమణ చేసుకోవడానికి కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చాను. సో అద్భుతంగా అయింది దర్శనం, అంజన దర్శనం అద్భుతంగా అయింది. గర్భగుడిలో తీసుకెళ్ళారు నన్ను. సో అక్కడే మాల విస్తరణ చేశాను. సో చాలా ప్లస్ ఫీల్ అవుతున్నాను. అంటే మనకు తెలుసు కొండగట్టు నుంచి మొన్న లాస్ట్ ఇయర్ మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే స్టార్ట్ చేశారని తెలుసు. సో ఆ వైబ్స్లోనే ఆ పాజిటివ్ వైబ్స్ అందరికీ ఉండాలి, మనందరికీ ఉండాలని చెప్పి రావడం జరిగింది. నిజంగానే ఇక్కడ వచ్చినప్పటి నుంచి చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. తప్పకుండా మేము మనందరం చాలా బాగుంటామని, మన కుటుంబాలు అన్ని ఆరోగ్యాలతో హ్యాపీగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మొత్తానికి కొండగట్టు అంజన్న సాక్షిగా అందరం బాగుండాలని చెప్పి మేము మనందరం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో నా దీక్ష, నా మాల విసర్జన చేయడానికి కొండగట్టు అంజన్న స్వామి దగ్గరికి వచ్చాను. సో గాజుల మల్లేషన్న మంచి బీజేపీ లీడరు అద్భుతంగా దర్శనం చేయించారు. ఇక్కడ మెయిన్ పంతులు పవన్ గారు. సో ఆయన గర్భగుడిలో తీసుకెళ్ళి మరి నా మాల విసర్జన ఆయన చేతుల మీద జరిగింది. సో ఎనీవే అంజన్న ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మరి ఒకసారి మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ.